మేడం, వైఎస్ వివేకా గారి కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నీ మీద పోటీ చేస్తున్నా అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరో పక్కన చూస్తే వైఎస్ షర్మిల గారు నేను నుంచుంటున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న సునీత గారు ఎగితే కనుక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా రాజకీయం భవిష్యత్తు తేలుతుంది త్వరలోనే అంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. ఏం జరుగుతుందంటారు పులివెందుల కడపలో? అసలు ఏం జరుగుతుందంటారు? ఏం జరగబోతుందంటారు మేడం? నాకు తెలిసి పులివెందుల్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయట్లేదని చేతులు ఎత్తేసారండి. ఇదేంట్రా బాబు, అస్త్రాలన్నీ ఒకేసారి సంధిస్తే నేనెట్లా తట్టుకోవాలి? ఓట్లు సగం దస్తగిరి తాలూకా కొన్ని చెల్తే, బీటెక్ రవి గారు కొన్ని చెల్తే, షర్మిలమ్మ గారు కొన్ని చెల్తే, ఒకవేళ ఇప్పుడు ఆవిడ బీజేపీలో న్యాయం జరుగుతుందని సునీతమ్మ బీజేపీ నుంచి పోటీ చేసిందేమో అని అనుకోండి, షర్మిలమ్మ కాంగ్రెస్ అనుకోండి, టీడీపీ తరపు వచ్చి పాపం బీటెక్ రవి అన్న అనుకోండి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా దస్తగిరి అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? ఓట్లు అటు ఇటు చీల్చి అన్నకి సున్నా వస్తుందా? అందరు కట్టకట్టు వచ్చిన పులివెందులో నేను గెలుస్తానని చెప్పడానికి ప్రజలు ఒరే నీ రాజకీయ భవిష్యత్తు కోసం సిన్నాయిని నరికినవరా, నిన్ను వదిలిపెడతామా, కడపల బిడ్డ అనుకుంటా గడపకి బిడ్డలు తిరగబడే పర్వం బిగినైందండి. సో ఇక అన్నయ్య ఎక్కడ పోటీ చేస్తున్నాడు అనేది ఒక పెద్ద ట్విస్ట్ అండి. జగన్ అన్న పులివెందుల వద్దు అని ఫిక్స్ అయిపోయాడు. అందరి సీట్లు మారుస్తున్నాడు కదా, మీరు ఇక్కడ కాదు అక్కడ, మీరు ఎక్కడ కాదు అక్కడ అంటే, సార్ మరి మీ సంగతి ఆగవయ్యా, నేను కూడా మారుతున్నాను, నా పరిస్థితి కూడా అక్కడ బాగా ఉడికిపోతుంది. పులివెందులకు పోవాలంటే ఇక్కడన్నా పరదాలు, అక్కడైతే చార్టెడ్ ఫ్లైట్ డైరెక్ట్గా ఇంటి లోపలికి బొక్క పెట్టుకుని అక్కడ దిగాల్సి వస్తుంది, రక్షణ లేదు. మొన్న మధ్య కూడా మా పవన్ కళ్యాణ్ గారు మీడియా ముఖంగా చెప్పారండి మా స్టేజ్ మీదే, జగన్ నీకు ఎటు చూసినా శత్రువులు ఎక్కువైపోతున్నారు, నేను కాపాడేది ఎట్లా? అరే నాది విశాల హృదయం అబ్బా, నీకు ఇబ్బంది వస్తే చెప్పు, కాపాడడానికి సిద్ధంగా ఉంటాను అంటున్న ఎటకారమైన పరిస్థితి మేము చూసామండి. అరే నీకు ఇటు చూస్తే స్కూల్ టీచర్లు, అంగన్వాడీ వాళ్ళు, పిల్లలు, దళితులు మొత్తం శత్రువులు అయిపోతుంటే నీకు శత్రువులు అలా ఎంబడబడతారు పాపం ఎట్లా అంటున్నటువంటి ప్రశ్నించిన విధి విధానం. సో పులివెందుల నుంచి పోటీ చేయట్లేదు అనేది అధికారికంగా లాస్ట్ దాంట్లో స్టేట్మెంట్ ఇచ్చేస్తారండి. ఎందుకంటే అక్కడ కొంచెం బాగా అక్కడ నుంచుంటే కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేడేమోనండి. మరి ముఖ్యంగా చూస్తే మరి కొన్ని నియోజకవర్గాలు అంటే జమ్మలమడుగు, కమలాపురం ఇలాంటి నియోజకవర్గాల్లో జగన్ గారి పేరుతోటి ఒక సర్వే నడుస్తుంది అనేది కూడా బయట వినిపిస్తున్న టాక్ మేడం. మరి చంద్రబాబు నాయుడు గారిని దమ్ముంటే కుప్పంలో గెలువు అని, లేదంటే సిట్టింగ్ అక్కడి నుంచి పోటీ చేస్తావా నువ్వు, లేదా నీ భార్యను నిలబెడతావా అని చెప్పి వెటకారాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రెండు నియోజకవర్గాల్లో ఎందుకు సర్వే చేయించుకుంటున్నారంటారు? సిట్టింగ్ స్థానమైన పులివెందులను వదులుకోవడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా వైఎస్ వివేకా గారు ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ లేదు కాబట్టి ఓడిపోతామేమో అని భయంతో బయటకు వెళ్తున్నాడు అనుకోవచ్చు అంటారా? సార్ ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే 75 ఏళ్ల వయసు గల్ల ముస్సలు ఆయన మీద కుప్పంలో నిలబడమనండి, తర్వాత గెలవమనండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సరే కుప్పం కాదు, నీ పులివెందుల అడ్డాలో నీ నుంచొని గెలువు, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకని నీ సీటు ఎటు మార్చుకుంటున్నావు, నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు అనేది ఒక పెద్ద ట్విస్ట్. జంబల్మడుగు, కమలాపురం కొద్దో గొప్ప ఆయన హవా ఉందన్నమాట. అంటే అందరూ గొడ్డలు తయారయ్యే పరిసర ప్రాంతాలలో కొంతమంది కీలక వ్యక్తులు, ఆయన తాలూకా మనుషులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల అక్కడ ఓట్ బ్యాంకింగ్ ఆయన గెలిచే అవకాశాలు ఉండొచ్చేమో. సో అదే రకంగా ఇక జరగబోయే పరిణామాల్లో టీడీపీ జనసేన కూటమి గెలుపు తథ్యం. వైసీపీ భూస్థాపితం అయిపోవడానికి దాని మీద చిగురించే మొక్క షర్మిలమ్మ, సునీతమ్మ. ఇప్పుడు అంటారండి, ఒక ఆడబిడ్డని కన్నీరు పెట్టించకరా, అది ఇంటికి మంచిది కాదు, అరిష్టం. ఆడపిల్ల ఎంత కోపంగా మాట్లాడినా, మనల్ని తింటినా, ఇంటికి వస్తే ఒక చీర పెట్టి పంపించరా, దాంతో పోట్లాడద్దు, దాంతో గొడవలొద్దు, అది ఉసూరుమని మన వల్ల ఏడిసిందంటే అది మన ఇంటికి కీడు అంటారు. ఈరోజు ఇద్దరు ఆడబిడ్డలు నీ వల్లే ఏడుస్తున్నారు. నీ తల్లి అయితే పాప నిన్ను చూస్తే సంతోషంతో కన్నీరు పర్యంతం అయిపోతుంది, నీ దగ్గరికి రాలేని పరిస్థితి. వీటన్నిటికంటే మించి రాజకీయంగా అడ్డొచ్చారు కదా అని అతి కిరాతకంగా వివేకానంద రెడ్డిని బ్రూటల్ మర్డర్ చేసినటువంటి తరుణం. నీ సానుభూతి కోసం కోడికత్తితో పొడిపించుకుని ఒక దళితుడైనటువంటి సీనుని 5 సంవత్సరాల పైచిలకు నువ్వు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. సో వీటన్నిటికంటే మించి మమ్మల్ని వెర్రిబాగులోళం చేసినందుకు గాను మమ్మల్ని ఏమార్చి మాయలో పడేసినందుకు గాను, మేము కళ్ళు బైరలు గమ్మిపోయినందుకు గాను ఈరోజు కళ్ళు తెరుచుకొని బయటకు వచ్చి మా విలువైన ఓటును టీడీపీ జనసేన కూటమితో వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వేయబోతున్నాం. దీనికి శ్రీకారంగా సునీతమ్మ మాతో, షర్మిలమ్మ మాతో, పవనన్న మాతో, చంద్రన్న మాతో, రాష్ట్ర ప్రజలందరూ మాతో, కమ్యూనిస్టులు మాతో, మైనారిటీలు మాతో, అన్ని ప్రయారిటీ గల వ్యక్తులు బీజేపీతో సహా అందరూ కలిసి మాతో ప్రయాణం చేయబోతున్నారు. మంచి పక్షానే ప్రతి ఒక్కరూ ఉంటారు. నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా ఒంటరివాడివన్నా, ఎందుకంటే
నీతో ఎవరు కలిసి రారన్నా. ఆ గట్టున ఉంటారా, ఈ గట్టున ఉంటారు. ఈ గట్టునే ఉంది గండ్రగొడ్డలు ఉంది, ఈ గట్టునే ఉంది హత్య రాజకీయాలు ఉంది. ఒకడు డోర్ డెలివరీ చేసేసినోడు నీ పార్టీలో నెంబరు, నువ్వు చిన్న ఆయన జరిగినోడు నువ్వు ఒక నెంబరు, ఎంపీ అవినాష్ రెడ్డి కీలక పాత్ర నీ పార్టీలో ఒక నెంబరు. హత్య రాజకీయ ఉదంతాలు అరటి తోట తగలబెట్టినోడు ఒకడు, ఏటు విజయసాయి రెడ్డి ఒకడు. పాపం వీళ్ళల్లో కళ్ళు బైరలుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు. శ్రీకృష్ణదేవరాయలు రెడీగా ఉన్నారు టీడీపీలోకి. బలమైన బాలశౌరి గారు వచ్చేసారు. రఘురామకృష్ణరాజు గారు అయితే ముందే తెలుసుకున్న సుమతి కాలమతి మందమతిలో సుమతి లాంటి వ్యక్తి. సో ఇంతమంది నీ దగ్గర నుంచి ఎంపీలు పారిపోతుంటే ఇంకా గెలుస్తాననే దృఢమైన సంకల్పం ఉంది చూడు. ఎవరిని పిచ్చోళం చేస్తున్నావు గౌరవ జగనన్న? ఇంకా కూడా మమ్మల్ని మార్చాలి, మాయ చేయాలని అనుకోవద్దు. దయచేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోతే రాష్ట్రానికి రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, రాష్ట్ర భవిష్యత్తు ఉండదు, దళితుల మీద చేస్తున్న దాడులు ఆగవు, ఇసుక అమ్మకాలు మారవు, మట్టి తవ్వకాలు ఆగవు, కల్తీ మందు విచ్చలవిడిగా మోగిపోతుంది. వాలంటీర్లు 5,000 వాలంటీర్లు, 2,60,000 వాలంటీర్లని ఈరోజు ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యే జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి అండి. ఈయన రిలీజ్ చేసినట్టుగా దగా డిఎస్సి కాకుండా మెగా డిఎస్సి రిలీజ్ అవుతుంది. సో రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బాబు గారు ఉండాలి, జాబ్ గ్యారంటీ కావాలంటే బాబు గారు ఉండాలి, భవిష్యత్ గ్యారంటీ ఉండాలంటే బాబు గారు ఉండాలి, రాష్ట్రం నిజాయితీగా పనిచేయాలంటే బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు ఉండాలి, రాష్ట్రం ఒక గాడిలో నడపాలంటే బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఉండాలి. అదే రకంగా నిన్ను అధపాతాళానికి తొక్కాలంటే కళ్యాణ్ బాబు వల్లే సాధ్యమవుతుందని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు హెచ్చరిక.